What's up guys, welcome back to Sprint Experience. ఎవరైతే మనం మైన్క్రాఫ్ట్ బెడ్ లొకేషన్ సోలో సర్వైవల్ సిరీస్ అయితే ఆడబోతున్నాం. లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఈ వరల్డ్లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ వెళ్ళి కింద చెర్రీ బ్లాసమ్ వుడ్ అయితే కొడదాం కొంచెం. ఇంకా మీరు ఇది ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డ్యామేజ్ పడింది. ఫస్ట్ వుడ్ కొట్టాలి. వుడ్ కొట్టేస్తే మంగా బ్యాక్ మెమరీస్ ఫస్ట్ మెమరీ నుంచి పికెట్స్ యాక్సెస్ షావల్స్ వుడ్ తీసుకొని లేదకి లేవాలి వాటర్ని ఎలక్ట్రిక్ నాతో అయితే ఈజీగా చంపగలను. ఓకే, ఇంకా వుడ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను మరి. అండ్ ఓకే అయిపోయింది. ఇంకా అక్కడ ఉంది. ఫస్ట్ అయితే వుడ్ మొత్తాన్ని ప్లాంక్స్గా కన్వర్ట్ చేసుకుందాము. ఓకే, మొత్తం ఎంత వుడ్ 1. ఓకే, క్రాఫ్టింగ్ నేమ్లో ఒకటి చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పికాక్స్ ఒక షవల్ చేసుకుందాం. ఇక్కడే పక్కనే స్టోన్ ఉంది కదా, షవల్ అవసరమా సరే ఒక షవల్ కూడా చేసుకుందాం. పడి ఉండదు పక్కన అంటే పైకి ఎక్కడికి దిగడానికి కేవ్లోకి దూరినప్పుడు ఇప్పుడు అక్కడ పక్కన స్టోన్ ఉంది. వెళ్ళి స్టోన్ రూల్స్కి అప్గ్రేడ్ అయితే అయిపోదాం అనమాట త్వరగా వెళ్ళి. ఓకే, క్రాఫ్టింగ్ నేమ్లు తీసుకోవాలి. ఓకే, ముందే చిన్నపాటి రెవెన్ లాంటిది ఉంది. ఓకే, ఇక్కడ కోల్ ఉంది, కోల్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, కోల్ ఓకే, కోల్ చాలా ఉంది. ఫస్ట్ స్టోన్ రూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదామా, కోల్ తీసుకుందామా? ఫస్ట్ స్టోన్ రూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. స్టోన్ కలెక్ట్ చేద్దామా అనమాట. స్టోన్ ఫస్ట్ అయితే ఒక ఫర్నెన్స్ చేసుకుందాము. ఓకే, కింద ఏమన్నా ఉందా చెక్ చేసుకోవాలి. ఇది మన షవల్ ఇందుకే పనికొచ్చింది. కిందకి స్ట్రైట్గా వెళ్ళిపోతాం. స్ట్రైట్గా స్టోన్ ఉంచుకొని కిందకి మళ్ళీ కింద బ్లాక్ లేకపోతే డైరెక్ట్గా పడి చేస్తాం అనవసరంగా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోతాం. ఫస్ట్ ఒక ఫర్నెన్స్ ఇంకోటి ఉండిపోయింది. ఓకే, ఫర్నెన్స్ వచ్చేసింది. పక్కన ప్లేస్ చేసేద్దామా, ఇన్వెంటరీలో పెట్టేద్దామా? ఈ రెండు పడి అరే మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలా? హ్యాంగ్ కాదులే, ఇలా హ్యాండ్ బ్రేక్ చేసేద్దాం. ఓకే, ఇంకా డిఫాల్ట్ ఉంచుకోమంటారా? ఒక ప్లస్ ఐకాన్ వచ్చి కష్టంగా ఉంటుంది, అది ఉంచుకోమంటారా? కామెంట్ చేయండి. అరే మనకి ఇలా కావాలి కదా ప్లాంక్, అవన్నీ తీసేస్తున్నాం మనం. స్టోను పికాక్స్ కింద 2 స్టిక్స్ పడితే పికాక్స్ వచ్చేద్ది. అరే ఇప్పుడు పక్కన పెడితే యాక్స్. ఇంకేం కావాలి? ఒక హోస్, షవల్, స్వాడా, అంతే అనుకుంటా. ఓకే, అరే బటన్ ఏం చేసుకుంటారా? అరే ఇప్పుడైతే ఒక షవల్ చేసుకుందాం. అరే స్వాడా ఇది. ఓకే, ఇది షవల్ నాకు తెలిసి. ఏంటిది? హో. ఓకే, మరి షవల్ అట్లా. అరే స్టిక్స్ అయిపోయినాయి. స్వాడ్ ఉంది. స్టిక్స్ చేసుకోవాలి. పైన స్టిక్స్ అయితే వచ్చేసినాయి. అరే బటన్ ప్లేస్ చేస్తున్నా చూడండి నేను. ఓకే, స్టిక్స్ కింద 2 పైన 2 పెడితే షవల్ అయితే మనకు వచ్చేద్ది. ఓకే, ఒకటి దాని నుంచి. ఓకే, అరే ఇంకో హో చేస్తే షవల్ అట్లా. ఓకే, ఇది షవలా సరే, హోల పక్కన పడ ఉంటుంది. ఓకే, మనం అయితే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. ఇంకా ఇది తీసుకునేది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అరే మళ్ళీ కరెక్ట్ అయిపోయినాయి. కోల్ చూసాను అక్కడ. ఓకే, స్ట్రైట్గా అక్కడ ఉంది. ప్లాంక్స్ తీసుకొని వెళ్దాం అక్కడికి. ఓకే, ప్లాంక్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. కేక్ కింద క్రౌంచ్ బటన్ నొక్కుతాం, మళ్ళీ కింద పడిపోతే బేలా. ఓకే, ఎఫ్ఎస్ మరి 30 ఉంటుంది. కనబడి సావట్లే. ఒక 90 పెట్టుకుంటున్నా తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. ఏంటి ఏదన్నా షేడర్ ఏమంటారు? కామెంట్ చేయండి. షేడర్ ఏమన్నా షేడర్ కానీ రిసోర్సెస్ ప్యాక్ అయితే నేను చెస్ట్ ఆల్టో షార్ట్ అయ్యిద్ది. అదే షార్ట్ అయ్యిద్ది కదా, షార్ట్ ఉన్న ఐటమ్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అది ఆ మోడ్ ఒకటి. ఇంకోటి ఏమన్నా మంచిది అదే ఇంకేమన్నా షేడర్ ఉంటే ఇంకా టెక్స్చర్ ప్యాక్ ఏమన్నా అంటే
యాడ్ చేసుకుంటారు. వాటర్లో వెళ్ళిపోతున్నాయి. పక్కన బ్లాక్ ఉన్నట్టు ఉందిగా. అరే అరే ఎక్స్పీ పోయింది. కోల్ కూడా చాలా పోయింది. షిట్, పైకి వెళ్ళాలి ఇప్పుడు. ప్లాంక్స్ ప్లేస్ చేసుకొని పైకి వెళ్దాం. అండ్ వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి. కొత్తగా ఇది వచ్చిందిగా హైప్, ఆ వీడియోని అయితే హైప్ చేసేయండి ఫాస్ట్గా. ఓకే లెట్స్ గో. పక్కన దాని మీద బ్లాక్ మీద దూకెళ్దాం. మళ్ళీ మొత్తం బ్లాక్స్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి. పక్కన బ్లాక్ వచ్చిందా. ఓకే జంప్. అరే వదర్లా. ఓకే చాలు, సరిపోద్ది మనకి. వీడియో క్వాలిటీ బాగా లో, నాకు తెలిసి మీకు క్వాలిటీ బాగా లో వచ్చి ఉంటాం మాత్రం సారీ, ఎందుకంటే క్వాలిటీ లోగానే వస్తుంది, సరిగ్గా రావట్లేదు క్వాలిటీ మైన్క్రాఫ్ట్ అయితే. షేడర్ బ్యాక్ వేస్తే కానీ క్వాలిటీ ఇంక్రీస్ అవుతుంది. ప్లస్ నేను రికార్డింగ్ కూడా డిఫాల్ట్ రికార్డింగ్ చేస్తాను. మంచి రికార్డింగ్ యాప్ ఉంటే కామెంట్ చేయండి. నాకైతే కొన్ని తెలుసు. ఏజెడ్, స్క్రీన్ రికార్డర్, ఎక్స్ రికార్డర్ అవన్నీ వేస్ట్. మంచి గేమ్ మధ్యలో ఉండగా ఫ్రీ ఫైర్ వీడియో రికార్డ్ చేస్తుంటే రికార్డ్ మీద నొక్కా. సిఎస్ మ్యాచ్ మధ్యలో ఉన్నాను అప్పుడు, లాస్ట్ రౌండ్ రికార్డ్ చేస్తున్నా. MVP 12 kills నాకు. లాస్ట్ రౌండ్ కూడా నేనే కొట్టా. నేను రికార్డ్ మీద నొక్కా, కొట్టా. ఇంకా రికార్డింగ్ ఫినిష్ మీద నొక్కితే ఫ్రీ ఫైర్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయింది. బ్యాక్ వెళ్ళి యాప్ ఓపెన్ అయ్యి రికార్డింగ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అని వచ్చింది. మీరు చెప్పండి మీకు ఎలా ఉండదు. అప్పుడు కొట్టారు, రికార్డ్ అయింది అనుకున్నారు. అప్పుడే రికార్డింగ్ స్టార్ట్ అయిందని చెప్పి గేమ్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి ఆ యాప్లోకి వెళ్ళి మరి చెప్తే మీకు మాడదా? నాకు ఆ మ్యాచ్ పోయింది. AFK పడింది. 3 నుంచి AFK వేశారు. హానర్ స్కోర్ 8కి దిగిపోయింది. మరి 49 stars దగ్గర ఉన్నప్పుడు మాస్టర్కి ఎక్కేమండి 48 starsకి వెళ్ళింది. హౌ ఇట్ ఫీల్స్ గరేనా అన్న చూడండి. నేను ఆ రికార్డర్ యాప్స్ అందుకే నాకు నచ్చవాలండి. అందుకే ఏమైనా మంచి రికార్డర్ యాప్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకు అలా చేస్తున్నా అనుకుంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోతున్నాం చెరీ బ్లాసమ్ నుంచి. మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. ఎందుకంటే షేడర్స్ కూడా అదే షేడర్స్ అన్నానండి. కోఆర్డినేట్స్ కూడా నేను ఆన్ చేసుకోలేదు. ఈ యొక్క స్టాక్ తీసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ విలేజ్లో డెకరేషన్ చేసుకోవచ్చు. అరే వీటికి షేర్స్ కావాలనుకుంటా వస్తాయా? ఎన్నో అది బియ్యా బ్రేక్ చేస్తే ఏమైంది? అది తమ్ముడు సారీ అంటే అది బ్రో వద్దు, కాపాడండి. వస్తున్నాయా అవే సంబాత్తాయి దగ్గరికి వచ్చారంటే. పంచిబాబాయ్ కాపాడు. అరే వచ్చేస్తున్నాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయి. సాయిరామ్ కొడతా కొట్టంగానే కామైపోయినాయి. వస్తున్నాయా? ఒకమ్మ రావట్లా. సేఫ్. ఒక దెబ్బ కొట్టంగానే కామైపోయినాయి. మినిమం ఉంటుంది, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓకే త్వరగా ఈ భయం నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి త్వరగా. ఓడి అమ్మ ఇటంతా బర్చ్ ఉంది. నాకు బర్చ్ అంటే కరెక్ట్ పుట్టింది. ఇక్కడ వాటర్ ఉన్నాయి, బకెట్ ఉంది. అమ్మ జస్ట్ మిస్ ఎవరిలో పడేవండి వెళ్ళి. ఎవరికి హంగర్ తగ్గిపోతుంది. త్వరగా ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇటు కూడా బర్చ్ కింద మళ్ళీ చిన్నపాటి కేవు. అటు సైడ్కి ప్లేన్స్ ఉన్నాయి అనుకోండి స్ట్రైట్గా వెళ్దాం అన్నట్టు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జంగిల్. మళ్ళీ జంగిల్లోకి వెళ్దాం. జంగిల్నే పుల్ చేసుకోవచ్చు. కాస్మిక్ బాయ్ లెక్క లెట్స్ ప్లే సిరీస్ ఐడియా. ఈ సిరీస్ పేరు లెట్స్ ప్లే ఫినిక్స్. అండ్ రేపైతే మీకు ఐలాండ్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ అయితే పెడతానమాట. ఓకేనా గైస్? ఏమో తెలీదు, రేపే అవ్వచ్చు, ఇవాళే అవ్వచ్చు. ఓకే త్వరగా పైకి అయితే వెళ్దాం. ఏమన్నా ఉంది వెతుకుదాం. ఏమన్నా బిగ్ చచ్చిపో, నాకు ఫుడ్ కావాలి. పోర్క్ ఇచ్చే ఫర్నిష్ చేసుకుందాం. వరే ఈవినింగ్ అయిపోతుంది. షీప్ కూడా లేదు నా దగ్గర. బేలా ఇలాంటి టైంలో నేనేం చేస్తాను తెలుసా? లేట్ ఎందుకు, మీరే చూసేయండి నేనేం చేస్తాను. 1 hour later. టోడాయ్ సర్ప్రైజ్ చూసారా? నేనేం చేస్తాను, బ్లాక్స్ పెట్టుకొని పైకి వచ్చేస్తాను అనమాట. అండ్ ఈ నైట్ మొత్తం నాకు నీకు చూపించాలని లేదు. నేను కొంచెం కిందకి వెళ్ళి కొన్ని స్టంట్లు అయితే వేయాలన్నమాట. అందుకే మన ఆ స్టంట్లు చూస్తే మీరు చూస్తే నవ్వుతారు. అందుకే నేనైతే ఫుడ్ కుక్ చేసుకుని ఫాస్ట్గా తినేసి అయితే మీకు నైట్ అయ్యాక కిందకి వెళ్ళి ఏమైనా కనిపిస్తే అప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, దిగంగానే అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసే కానీ అక్కడైతే సరిగ్గా రికార్డింగ్ కాలేదు. ఇక్కడైతే స్టోనీ పిక్స్కి అయితే వచ్చాం మనం. అయితే ఇక్కడైతే కోల్ తీసుకుందాం. ఇక్కడైతే ఐరన్ కూడా ఉంటుంది, కానీ నాకైతే ఇప్పుడు దాకా ఐరన్ అయితే కనబడలేదు. ఓకే ఇక్కడ చాలా కోల్ ఉంది, కోల్ తీసుకుందాం ఫాస్ట్గా.
ఓకే ఓకే ఓకే. ఓకే. హంగర్ మనకు తగ్గిపోతుంది. ఓకే 3 స్టీక్ అయితే ఉంది, అదే బీఫ్. ఇప్పుడే తినొద్దు, తర్వాత తిందాం. ఇక్కడ ఎక్కడన్నా ఐరన్ ఉందేమో అని చూస్తున్నాను. ఎక్కడ లేదు. కింద అయితే పక్కన అయితే ఓషన్ ఉంది. ఓషన్ మాన్మెంట్కి వెళ్దాం. ఓషన్ మాన్మెంట్కి వెళ్తే చూరుకుంటా. ఇప్పుడు లేదు ఓషన్ మాన్మెంట్కి ఏం లేకుండా ఐరన్ ఆర్మర్ కాకుండా మనకి ఫుల్ దగ్గర ఫుల్ నెదరైట్ కాదు, ఫుల్ డైమండ్ ఆర్మర్ ప్లస్ అదే రెస్పిరేషన్ అదేదో ఉంటుందిగా, టర్టిల్ క్యాప్ అదేదో ఉంటుందిగా, బ్రీతింగ్ అసలు తగ్గదు. ఆ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి మళ్ళీ, లేకపోతే మనకు కష్టం అయితే. లేకపోతే రెస్పిరేషన్ అదేదో ఉంటుంది కదా పోర్షన్, లేకపోతే ఎన్చాంట్మెంట్, అది వేసుకొని వెళ్ళాలి, లేకపోతే కష్టం అవుద్ది మనకి. ఓకే గైస్, కొంచెం దూరం రాగానే మనకైతే ఇదేంటిది రోహిణి పోట్ల అనుకుంటా. రోహిణి పోట్ల అయితే ఇక్కడ కనిపించింది మనకైతే. వెళ్దాం ఆగండి దాని దగ్గరికి. షేడర్ బ్యాగ్ వేసుకోవడం వద్దయితే కామెంట్ చేయండి. షేడర్ ఇంకేమన్నా వేయాలా లేదా అని. ఓకే కూల్ కూల్ కూల్, చాలా చల్లగా ఉండు. ఓకే మ్యాగ్మా, నెదరాక్. నాకు నెదరాక్ బ్లాక్ ఇష్టం, ఎందుకంటే ఫాస్ట్గా మైనేది. గోల్డ్ కర్స్ ఆఫ్ ఫినిషింగ్ కాదు, షార్ప్నెస్ తీసుకో. ఓకే ఏంటిది, వేస్ట్ స్టోనా? వేస్ట్ స్టోన్ కాదు, లోడ్ స్టోన్. ఓకే ఫ్లవర్ వెళ్ళిపో. ప్రొటెక్షన్ ఉందా? టార్చెస్ కావాలరా? మరి చెత్త ఉండిపోయింది, ఏం తీసేద్దాం? వేసేసుకో ఫస్ట్ అయితే. ఇప్పుడు టార్చెస్ వచ్చాయి. షవలా? ఓకే స్టిక్. ఓకే ఒకటే ఉందిగా, మనం అది తినేసి. ఓకే ఇప్పుడు అది పైన పెట్టి క్రాఫ్టింగ్ టేబుల్. ఫుడ్ కావాలి కింద పెట్టి. ఓకే ఇప్పుడు ఇది తినాలి. అరే మా హంగర్ కూడా ఫుల్ ఉంది. ఏంది చేద్దాం? బోన్ మీల్ రే కూడా కొట్టాడు. ఓకే కింద మ్యాగ్మా కాలింది అనుకుంటా. ఓకే ఇన్వెంటరీ, క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ కరో. ఈ మైండ్ ఫ్రెండ్ కొత్తగా ఉంటుంది, నాకు అర్థం కాదు ఏంటో. ఆడి చాలా రోజులు అయింది అనుకోండి. ఓకే అది వేరే విషయం. ఓకే బోట్ వేసుకుని అటైతే వెళ్దాం. మరే మేము అందరం ప్లేస్ అయింది. ఎలా ఎక్కాలి ఇందులో? బ్లేడ్ రాక్ బోటు కందీసిన కీనొక్కాలంటారు. చెప్పండి ఎలా ఎక్కాలరా అప్పుడు అది బోటు? ఇక్కడ ఏమైనా ఉన్నది ఏమన్నా? అరే బోర్డ్. ఓకే ఓకే వెళ్ళిపోదాం. ఇదే బిఎడ్ కంట్రోల్ రా, ఇదేం కంట్రోల్ రా ఇది? అరే 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 మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరే అరే ఏ ఓకే ఒడ్డుకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ ఓషోలా మనకైతే విలేజ్ దొరకాలన్నమాట. విలేజ్ అది ఒక్కలేదు, ఎందుకు విలేజ్ అయింది? మన నైట్ అయిపోతుంది, బెడ్ కూడా ఉంది. విలేజ్కి వచ్చాం కేసు మనం. అమ్మ షీప్ కూడా అక్కర్లా, మనకి బెడ్ కూడా ఉంది. బెడ్ బ్లష్ చేసుకొని ఫస్ట్ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది కదా, 2 doors ఉండేది. ఆ ఇంట్లోకి వెళ్ళి చేసుకున్నా మొత్తం పెట్టేద్దాం అనమాట. ఓకే ఓకే బ్లాక్ స్మిత్ అయితే లేదు, షేబల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. And that's for today guys. Thanks for watching. I'll see you in the next one.